నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. మేడారం మహాజాతరలో వనదేవతలు గద్దెలపైకి రావడం ఆద్యాంతం కోలాహలంగా సాగింది. భక్తులు జేజేలు పలుకుతుండగా సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి విచ్చేశారు. ఆదివాసీల ఇలవెల్పుగా సమ్మక్కను భక్తులు కొలుస్తారు. వీరనారిగా శత్రువులని చీల్చి చెండాడిన అపరకాలిగా ఆదివాసీలు ఆమెను ఆరాధిస్తారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న వారికంతా మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు. కోరుకున్న కోరికలు తీర్చే అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు మేడారంకు చేరుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద జాతర అంటే మేడారం జాతర అని చెప్పుకోవచ్చు. ఈ జాతరకి సంబంధించి మాత్రం భక్తులు మాత్రం వేలాది లక్షల సంఖ్యలో మాత్రం ఈ మహాజాతరకు విచ్చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 4 రోజుల పాటు ఈ జాతరను చూసేందుకు కూడా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో కూడా ప్రజలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం చూస్తున్నాం జనాలు భక్తులు మాత్రం వేల సంఖ్యలో వస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఈ 4 రోజుల పాటు దర్శించుకుంటూ కూడా తమ కోరికలను తీర్చుకునేందుకు కూడా భక్తులు వేల సంఖ్యలో వచ్చి మొదటగా జంపనవాగులో స్నానం ఆచరించి తర్వాతకి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు దృశ్యాల్లో. ప్రస్తుతం మనం సమ్మక్క గద్దెల వద్ద ఉన్నాము. సమ్మక్క గద్దెల ఇక్కడి నుంచే అమ్మవారిని తీసుకెళ్ళి ఒక రోజున్నర పాటు అక్కడ గద్దెల కాడి తీసుకెళ్ళి తర్వాతకి గురువారం సాయంత్రం పూట తీసుకెళ్ళి శుక్రవారం పూట మొత్తం ఉంచి శనివారం పూట మళ్ళీ అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొస్తారు. ప్రస్తుతం మనం చూడొచ్చు దృశ్యాల్లో మాత్రం ఏదైతే అమ్మవారిని తీసుకొచ్చే స్థలంలో ఉన్నామో ఇక్కడ భక్తులు కూడా చాలామంది కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వాళ్ళ కోరికలు నెరవేర్చుకునేందుకు కూడా భక్తులు మాత్రం వేల సంఖ్యలో వస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు ఇక్కడ గేటు భద్రత ఏర్పాటు చేశారు. పోలీస్ సిబ్బంది కూడా అనేక మంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని చర్యలు పోలీసు యంత్రాంగం, ఆర్టీసీ సిబ్బంది, అదేవిధంగా ప్రభుత్వం కూడా అన్ని చర్యలు చేపట్టింది. భక్తులు మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడికి ప్రధానంగా భక్తులు మాత్రం వేల సంఖ్యలో ఎక్కువగా అమ్మవారిని దర్శించుకుని తమ కోరికలు నిర్వహించుకుని కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు భక్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి చూద్దాం అసలు సమ్మక్క సారలమ్మ విశిష్టత ఏంది, అసలు ఈ సమ్మక్క సారకు ఏం చెప్తారో తెలుస్తుంది. మనతో పాటు ఏం పేరు రాజు మాతా మనతో పాటు అడుగుదాం చూద్దాం. మనం ప్రధానంగా ఈ సమ్మక్క సారక్క విశిష్టత ఏంది? అమ్మవారు వనదేవత లెక్క కొలువుదీరి మొట్టమొదటి ఆసియా ఖండంలోని మొట్టమొదటి జాతర అంటే మన తెలంగాణలో వరంగల్ జిల్లా మొట్టమొదటి జాతర అమ్మవారు ఆదిపరాశక్తి జాతరే. ఆ తల్లే సమ్మక్క సారక్క జాతర పుట్టు బుజారం పొద్దునాడు తల్లి బిడ్డ సారలమ్మ పైడిద్ద గోవిందరాజు వచ్చి బుట్టు బుజారం నాడు అమ్మవార్లు కొలువై, ఆ సారమ్మ కొలువై, పైడిద్ద కొలువై, మన గోవిందరాజు కొలువైన తర్వాత పుట్టు బేస్తారం నాడు పొద్దునాడు తల్లి సమ్మవ్వ సారవ్వ 7-8 గడియల వరకు గట్టు దిగి తొలువి తీర్తే గద్దె మీద తల్లికి శిల్పాయ చెట్టు కింద ఆమెకు అన్ని విధాలుగా సమర్పించుకొని ఆమె వచ్చే ముందు పంచరంగులతోటి ఆనందంతో సంతోషంతో శివసత్తుల పాటలతోటి ఆమెను రంగరంగ వైభవంగా తల్లిని ఆహ్వానించుకొని అమ్మవారిని కొలుసుకుంటాం. ఆమెకు ఎత్తు బంగారాలతోటి 4 సవార్లు ఎదురీత పిల్లలతోటి అమ్మవారిని సమ్మవ్వని కొలుసుకొని ఈ గట్టు నుంచి తీసుకొని బయలుదేరి వస్తాం. అక్కడికైనా పోలీసు సిబ్బంది అయినా ఏదైనా సహకరిస్తూ మాకు అన్ని విధాలుగా అడ్జేస్తుండ్రు. అంటే అంతా తల్లి సమ్మవ్వ సారవ్వ దయ్యే ఏదున్నా కానీ. ఈ 4 రోజుల పాటు ఎట్లా తిరుగుతుంది ఈ జాతర అనేది? ఎలా తిరుగుతుంది? అమ్మవారి ఆజ్ఞ నెలపొద్దు కాంచి అమ్మవారిది జాతర రంగ వైభవంగా జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు కానీ. తల్లిది అసలు మెయిన్ ఇంపార్టెంట్ నెలపొద్దు కాంచి తల్లి పిల్ల వచ్చే ముందే రంగ వైభవంగా జరిగే జాతర మేడారం జాతర. ఇంతకు మించిన జాతర సమ్మక్క సారక్క జాతర మించిన జాతర ఏ దేశంలో లేదు. ఎక్కడి నుంచో రాష్ట్రం నుంచి వస్తారు, ఎక్కడి నుంచో ప్రదేశాల నుంచి వస్తారు అమ్మవారిని కొలుసుకున్నానికి. ఆ తల్లి దీవెనలు అందరి మీద ఉండాలని, అందరినీ తల్లి దీవెనలు ఉండి అన్ని తల్లి సలవనీడగా చల్లగా చూడాలని
కోరుకుంటున్న తల్లిని. అంతటితో జై హింద్. తల్లి సమ్మవ సారోకు మొత్తం చూసినట్టయితే సమ్మక్క జాతర అనేది మాత్రం చాలా విశిష్టమని చెప్తున్నారు. ఎక్కడి నుంచో వివిధ ప్రదేశాల నుంచి, రాష్ట్రాల నుంచి, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కువ మంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శించుకుంటారు. దాదాపు ఇప్పటివరకు 1 కోటికి పైగా భక్తులు వచ్చి కూడా ఈ అమ్మవారిని దర్శించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే సమ్మక్క సారక్క తల్లి అనేది చాలా అనుగ్రహమైనది. తమ కోరికలు ఏది నేర్చుకున్నా సరే తప్పనిసరి నెరవేరుస్తుందని చెప్పి కూడా ఇక్కడ భక్తులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే సమ్మక్క సారక్క జాతర మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద జాతర అని చెప్పుకోవచ్చు. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజుతో గోవిందు, 4 సైడ్స్ టీవీ, మేడారం జాతరలోని సమ్మక్క సారక్క గద్దెల వద్ద నుంచి.